బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనర్హత పిటిషన్లపై మరోసారి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్ తమ్మినేని. ఎమ్మెల్యేల అభ్యర్థనతో ఫిబ్రవరి 8న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఇక పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కవిత, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి కిందటే స్పీకర్ కార్యాలయం నుండి ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో 8 మంది శాసనసభ్యులకు సంబంధించి అనర్హత పిటిషన్ లో ఆల్రెడీ దాఖలైనటువంటి ఎమ్మెల్యేలకి మరొకసారి వ్యక్తిగత విచారణ జరపాలని నిర్ణయించారు. నిన్న స్పీకర్ దగ్గర 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి విచారణకు హాజరయ్యారు. వాళ్ళు మాకు నెల రోజుల పాటు సమయం కావాలని, 2 నెలల పాటు సమయం కావాలని కొందరు కోరారు. అదేవిధంగా వాసుపల్లి గణేష్ కుమార్ కూడా విచారణకు హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా విచారించిన తర్వాత అదే మరొక పిటిషనర్ అయినటువంటి చీఫ్ విప్ ప్రసాద్ రాజును కూడా విచారించిన తర్వాత స్పీకర్ మరొకసారి విచారణకు పిలవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు అదేవిధంగా చీఫ్ విప్ పిటిషన్ అయినటువంటి చీఫ్ విప్ ప్రసాద్ రాజుకు కూడా విచారణకు హాజరు కావాలని నోటీస్ జారీ చేశారు. మరొకసారి ఫిబ్రవరి 5వ తేదీలోగా ఎవరైతే ఇప్పుడు ఈ నోటీసులు అందుకుంటారో ఆ నోటీసుల పైన రిప్లై ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. దాని తర్వాత ఫిబ్రవరి 8వ తేదీన ఖచ్చితంగా స్వయంగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఈసారి నిన్న ఒక్కొక్కరిని వేరువేరుగా స్పీకర్ విచారించారు, ఒక్కొక్క ఎమ్మెల్యేని. అదేవిధంగా పిటిషనర్ అయినటువంటి ప్రసాద్ రాజును కూడా వేరువేరుగా విచారించారు. సో రేపు 8వ తేదీన ఆ వ్యక్తిగత విచారణకు హాజరైనప్పుడు ఎవరైతే ఆ చీఫ్ ప్రసాద్ రాజుతో పిటిషన్ అంటే ప్రసాద్ రాజు, అదేవిధంగా మరొక వైపు 4 ఆ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను కూడా ఒకేసారి విచారించినట్టు తెలుస్తుంది. సో మరొకసారి విచారించిన తర్వాత ఫిబ్రవరి 8న వ్యక్తిగత విచారణకు వాళ్ళు హాజరవుతారా లేదా, హాజరైనా ఏం సమాధానం చెప్తారు అని చెప్పిన తర్వాత ఆ రోజు స్పీకర్ అనర్హత పిటిషన్ పైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కవిత. ఓకే సతీష్, థ్యాంక్ యూ.